ఇక్కడ మనం కొన్ని గుహలు లాంటివి అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ గుహల దగ్గరికి అయితే ప్రజెంట్ మనం వెళ్తున్నాము. సో ఇక్కడ మనకు పక్కనే ఉన్నాయి, ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు. ఇటువైపు వచ్చేసి మనకు ఈ వాటర్ ఏరియా అంతా ఉంటే, ఇటువైపు వచ్చేసి మనకు అంటే నాకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ వాటర్ ఏరియా ఉంది ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఈ టెంపుల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్స్ వైపు అయితే మనకు వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న మెట్లలాగా ఉన్నాయి. సో దీని నుండి మనము పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజెంట్ నేను ఇక్కడ వీటి గుండా నేను ఈ స్టెప్స్ ఎక్కుతూ నేను పైకి అయితే వెళ్తున్నాను. సో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంటాయి, అసలు ఈ గుహలు ఏంటి అనేది మనము ఒకసారి చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ శివారం దగ్గర మనకు కొన్ని గుహలు కనిపిస్తున్నాయి. సో ఈ గుహలు అనేది ఏంటనేది మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు కొన్ని గుహలు అనేవి ఉన్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, గుహలు అనేవి మీకు కనిపిస్తున్నాయి. ఈ గుహలు ఏంటి, అసలు ఇక్కడ ఈ గుహలు ఎందుకు ఉన్నాయని చెప్పి వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇటువైపు చూస్తే మనకు శివారం వాటర్ ఏరియా అనేది ఉంటుంది. ఇటువైపు వచ్చి చూస్తే మనకు కొన్ని తోరణాలు కనిపిస్తున్నాయి, గుహలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ గుహల గురించి ఏంటంటే మనం వీడియో ద్వారా మనం చూడబోతున్నాం. సో ఇవి మనకు ఇక్కడ ఉన్న తోరణాలు అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇంకా చాలా గుహలు అయితే ఉన్నాయి. సో ఈ గుహల గురించి మనం వీడియో ద్వారా మనము తెలుసుకోబోతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు కొన్ని గుహలు లాంటివి అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి మరి ఎందుకు కట్టారో ఎప్పుడు కట్టారో అయితే మనకు తెలియదు. సో ఇక్కడ ఈ రాళ్లతో ఆటోమేటిక్గా అయితే అయినవి కాదు, ఆటోమేటిక్గా కట్టినది కాదు, కావాలని అయితే కట్టినట్టుగానే ఉన్నాయి. సో ఇవి మరి ఏ కాలంలో కట్టిన అనేది మనకైతే తెలియదు. సో ఇక్కడైతే ఈ గుహలు అయితే ఉన్నాయి. సో ఇటు కూడా మీరు చూడొచ్చు. ఈ గుహల్లో చూస్తే ఇక్కడ వరకు ఈ గుహ ఉంది. ఈ ముందుకు కూడా వెళ్ళి చూద్దాం, దీంట్లో ఒక గుహ ఉంది. సో ఇది మేబీ ఒక టెంపుల్ లాంటిది అయితే అయి ఉంటుంది అనుకుంటున్నాను. బట్ దీంట్లో ఏమీ అయితే లేదు ఈ గుహలో. ఇది కంప్లీట్ క్లోజ్డ్గా ఉంది. బయటకు వచ్చి చూస్తే ఏంటంటే మనకు ఇది లాస్ట్ గుహ అనమాట. సో ఇటు పక్కన ఇంకా కొన్ని కూడా మనకు ఈ నిర్మాణాలు అనేవి ఉన్నాయి, గుహలు లాంటివి. సో ఈ తోరణాలు ఉన్నాయి. ఈ తోరణాలు ఏంటి, గుహలు ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఎలాంటిది అయితే రాసి పెట్టి కానీ ఏమీ లేదు. సో ఇక్కడ ఈ గుహలు అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక గుహ ఉంది ఫ్రెండ్. మనం ఇక్కడ ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం ఈ గుహ నుండి. ఇది వచ్చేసి ఇక్కడ శివలింగం అనేది ఉన్నట్టుగా ఉంది. ఈ శివలింగం అనేది పైనది విరిగిపోయింది. సో బట్ ఇక్కడ మిగతా ప్లేస్ అంటే మిగతా పార్ట్ అయితే ఉందన్నమాట. యాక్చువల్ ఇది శివాలయం సంబంధించింది అయి ఉంటుంది. ఆ పైన శివలింగం అనేది విరిగిపోయి ఉన్నది. ఆ మిగతాది మాత్రం మనకు కనిపిస్తుంది. మీరు లైట్గా మీరు చూడొచ్చు అనమాట వీడియోలో. సో ఇంకా కూడా మనకి ఇక్కడ కొన్ని గుహలు అయితే ఉన్నాయి. సో దీంట్లో నుంచి కూడా మనకు లోపలికి ఇంకా దారి ఉంది. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. అయితే ఇవన్నీ పూర్వం కట్టిన గుళ్ళు అయి ఉంటాయి. సో ప్రజెంట్ ఇవి కూలిపోయిన దశలో ఉండడం వల్ల ఇలా నిర్మానుషంగా మనకి ఇక్కడ ఎవరు లేకుండా ఉండడం వల్ల ఇదంతా కూడా ఇలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు గుహలు అనమాట. సో ఈ గుహల్లో మనం ఇప్పటిదాకా చూసాము. సో బయటకు వచ్చి చూస్తే మనకు ఈ గుహలు అనేవి మనకి ఇలా కనిపిస్తున్నాయి. సో ఈ గుహల నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు ఈ శివారం అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడవచ్చు. ఇదంతా కూడా మనకు శివారం సంబంధించిన సైడ్ వ్యూ అంటే వ్యూ పాయింట్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న తోరణాలు, అటు వచ్చేసి మనకు శివారం వాటర్ అన్నమాట.
వచ్చేసి గుళ్ళ పక్క నుండి మనకు ఇంకొక వే అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో వే గుండా వెళ్తే మనకి ఏమొస్తుంది అనేది మనకు తెలియదు. సో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి చూడవచ్చు మనకి ఇక్కడ ఏముంటాయి అనేది. ఫ్రెండ్స్ ఇవన్నీ గుహలు అని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక గుహ ఉంది. సో దీంట్లోకి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఈ గుహలో చూసినట్టయితే మనకి ఇలా ఉంది, డార్క్గా ఉంది గుహలో అంతా. సో దీంట్లో గబ్బిలాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక దేవాలయం మేబీ ఉంటుంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇటు వచ్చేసి మనకు ఇంకొక గుహ ఉంది. సో దీంట్లో గబ్బిలాలు అనేవి తిరుగుతున్నాయి అనమాట. మీరు చూడవచ్చు గబ్బిలాలని, ఇవి అటు ఇటు ఫ్లై చేస్తున్నాయి అనమాట గబ్బిలాలు. సో ఇదంతా గుహ ఫ్రెండ్స్. ఇటు ఒక గుహ ఉంది, మీరు గబ్బిలాలని చూడొచ్చు అక్కడ. సో మనం బయటకు వచ్చేస్తున్నాము. అటు వెళ్ళడానికి అయితే దారి లేదు. ఇంత చిన్న గుహలోకి అయితే మనం ఇప్పుడు బయటికి వచ్చేసాము దీని నుండి. సో ఇప్పుడు మనం వెళ్ళిన గుహ ఇదే అనమాట. దీంట్లో నుంచి మనం బయటికి రావడానికి అయితే ఉంది, కానీ లోపల చాలా గబ్బిలాలు ఉన్నాయి. సో అవి మనకు పైకి వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఆ లోపల దాకా వెళ్ళలేకపోయాను. సో ఇటు వచ్చేసి ఇంకా పైకి వెళ్ళడానికైతే ఇంకా గుట్టలు ఉన్నాయి. ఈ పైకి వెళ్తే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతే లాస్ట్ చివరి వరకు ఉంది. బట్ ఇటు వచ్చేసి మాత్రం మనకు ఫ్రంట్లో కనిపించేది శివారం ముసళ్ళ పార్క్ అయితే, ఇక్కడ వచ్చేసి గుళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకొక గుహ ఉంది ఫ్రెండ్స్, ఇది మనం మిస్ అయ్యాము. సో ఇది దీంట్లో వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక అంటే ఈ గోడ పైన ఒక స్టాచ్యూ అయితే ఉంది. దీనిపైన గుర్రం పైన ఎవరు ఉన్నట్టుగా, ఇద్దరు వ్యక్తులు అయితే ఆ గుర్రం పైన కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇది వరకు పూర్వం ఇక్కడ ఏదో టెంపుల్ అయితే ఉండుంటుంది. సో దీంట్లో కూడా ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది గుహలో. మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఇవి కనిపిస్తుంది. సో ఇటువైపు కూడా ఒక విగ్రహం అయితే ఉంది, ఇటువైపు కూడా విగ్రహాలు. ఇవన్నీ అంటే శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి అవి ఏంటనేది మనకు పూర్తిగా అయితే కనిపించట్లేదు. సో ఇది కూడా లోపలికి వెళ్ళడానికి అయితే చాలా పెద్దగా ఉంది గుహ. ఇలా సో లోపలికైతే ఒక గుహ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ తోరణాలుగా ఏవైతే మనకు పిల్లర్స్ లాగా యూజ్ చేస్తారో, సో ఇక్కడ కింద పడిపోయిన ఇవన్నీ కూడా మనకు అలాంటి పిల్లర్స్ అన్నమాట.
సో ఇది కూడా ఒక తోరణం సంబంధించిన అయి ఉంటుంది. ఇది కూడా మనకు శిథిలావస్థలో ఉంది. సో దీంట్లో సో విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. సో ఏ విగ్రహాలు అనేది అయితే నాకైతే అంతగా తెలియదు. బట్ మీ ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే సో ఇది ఏంటనేది మీరు ఒక గెస్కి అయితే రావచ్చు అనమాట.